పేరులో చిరు ఉంది కదా అని చిన్న చూపు చూడాల్సిన పని లేదు. అవి సిసలైన సిరిధాన్యాలు, ఆరోగ్యాన్ని కాపాడే సహజ ఔషధాలు. అప్పట్లో పేదల ఆహార ధాన్యమైన ఈ సిరిధాన్యాలు ఇప్పుడు డబ్బున్న వారి ఆహారంగా మారుతోంది. వాటి ప్రయోజనాలు తెలుసుకొని ప్రస్తుతం సిరిధాన్యాల వెంట పడుతున్నారు. ముఖ్యంగా నగరాల్లో చిరుధాన్యాల వినియోగం పెరుగుతోంది. ఆహారపు అలవాట్లలో మార్పు వస్తున్న నేపథ్యంలో ఇక భవిష్యత్తు ఈ సిరిధాన్యాలదే. మనకంటే ముందు తరాల వాళ్లలో ఎక్కువ మంది చిరుధాన్యాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. అందుకే వారి వయస్సు పెరిగినా ఆరోగ్యంగా ఉండేవారు. దాదాపు 130 సంవత్సరాల నుంచి మనకు వరి బియ్యం అలవాటైపోయింది. వరి, గోధుమలు చలామణి పెరిగాక చిరుధాన్యాలంటే చిన్న చూపు మొదలైంది. అసలు చిరుధాన్యాలంటే ఏంటి? వాటి వినియోగం వల్ల ఉపయోగాలేంటి? ఆరోగ్యానికి అవి చేసే మేలేంటి? ఫాస్ట్ ఫుడ్ యుగంలో చిరుధాన్యాలు మార్కెట్లో దూసుకెళ్తున్నాయి. నగరంలో చాలా మంది వీటిని ఆశ్రయిస్తున్నారు, ఆహారంగా ఆస్వాదిస్తున్నారు. గుమగుమలాడే వంటకాలకు, బిర్యానీ లాంటి ఆహారాన్ని ఆస్వాదించిన వారు కాస్త ఇప్పుడు పాత ఆహారపు అలవాట్ల వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఒకప్పుడు ప్రధాన ఆహారంగా ఉన్న సజ్జలు, కొర్రలు, వరిగెలు, ఊదలు, సామలు, జొన్నలు, రాగులు వంటి చిరు ధాన్యాలకు అనూహ్యంగా ఇప్పుడు డిమాండ్ పెరిగింది. అనేక రకాల జీవనశైలి వ్యాధుల నుంచి ఊరటనిచ్చేవి ఈ సిరి ధాన్యాలే. చాలా మంది వరి బియ్యం వాడకాన్ని తగ్గించుకుంటూ వస్తున్నారు. ఒకప్పుడు బియ్యం, గోధుమలు అరుదైన పంటలుగా ఉండేవి. చిరుధాన్యాలే ఎక్కువగా వినియోగంలో ఉండేవి. రాను రాను బియ్యం, గోధుమల వాడకం పెరగడంతో చిరుధాన్యాలంటే మనుషులు తినేవి కావనే స్థితికి చేరిపోయాయి. అప్పటి నుంచి ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. వాతావరణంలో వచ్చే ప్రతి చిన్న మార్పులకు ఇప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉన్నాయి. చిరుధాన్యాల వినియోగం ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు లేవు. ఆరోగ్యం నిలకడగా ఉండేది. ఇప్పుడు పదే పదే ఆసుపత్రుల వెంట పరుగులు తీయాల్సి వస్తుంది. 30 ఏళ్ల వయసులోనే ఉప్పెనలా వచ్చి పడుతోన్న బీపీ, షుగర్, ఆర్థరైటిస్ వంటి వివిధ రకాల వ్యాధులు తమ ఆహారపు అలవాట్లను మార్చేలా చేస్తున్నాయి. రోగాలు వచ్చినప్పుడు మందు బిళ్లలు మింగే బదులు అవి రాకుండా చూసుకోవడమే ఉత్తమమని భావిస్తున్నారు. అందుకే చిరుధాన్యాల ఆహారమే ఉత్తమమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిరిధాన్యాలకు డిమాండ్ పెరుగుతోంది. ఒక పక్క ఆర్గానిక్ ఆహార పదార్థాలు రంగంలోకి దూసుకొచ్చాయి. ఏటేటా వాటి వినియోగం పెరుగుతూ వస్తోంది. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో ఏటా సుమారు 1000 కోట్ల రూపాయల ఆర్గానిక్ ఆహార పదార్థాల విక్రయాలు జరుగుతూ ఉండగా, ఒక హైదరాబాద్లోనే సుమారు 80 కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా. నగర జీవనంలో పెరుగుతున్న ఒత్తిళ్లు, రకరకాల అనారోగ్య సమస్యల నుంచి శాశ్వత విముక్తి పొందాలంటే పిండి పదార్థాలు అధికంగా ఉండే బియ్యం కంటే పోషక విలువలు, పీచు పదార్థాలు సమృద్ధిగా ఉండే చిరుధాన్యాలే ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. సంపూర్ణమైన ఆరోగ్య జీవితం పొందాలంటే మనం ఖచ్చితంగా సిరిధాన్యాల వైపు అడుగులు వేయాల్సిందే. మనం ఆరోగ్యంగా, శక్తిమంతంగా ఉండాలంటే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు, మినరల్స్, మైక్రో న్యూట్రిషియన్స్ ఉండాలి. సిరిధాన్యాల్లో అవి పుష్కలంగా ఉంటాయి. చాలా వరకు ఆరోగ్య సమస్యలు నివారించుకోవచ్చు. సిరిధాన్యాలలో ఇనుము, కాల్షియం, పొటాషియం, మాంగనీస్, జింక్, మెగ్నీషియం, సెలీనియం, సోడియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఒక కప్పు సిరిధాన్యాల నుంచి ఒక రోజుకి అవసరమైన మాంగనీస్ 33%, ట్రిప్టోఫాన్ 32%, మెగ్నీషియం 27%, ఫాస్ఫరస్ 24% లభిస్తాయి. వరి, గోధుమల కన్నా ఎన్నో రెట్లు అధికమైన పోషక విలువలు వీటిలో ఉంటాయి. భోజనం తినడం వల్ల నరాల వ్యవస్థ బలపడుతుంది. ఏమైనా మానసిక రుగ్మతలు, పార్కిన్సన్, మూర్ఛ వ్యాధులు నయమవుతాయి. కోడో మిల్లెట్ రైస్ భోజనంతో రక్తం శుద్ధి అవుతుంది. అనీమియా వ్యాధి నివారణ సాధ్యమవుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మధుమేహం తగ్గుతుంది. ఇస్నోమియా వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. లిటిల్ మిల్లెట్ రైస్ భోజనంతో గర్భాశయ, పీసీఓడి సమస్యలు ఉత్పన్నం కావు.
సంతాన సాఫల్యం కలుగుతుంది. బ్రౌన్ టాప్ మిల్లెట్ రైస్ భోజనంతో జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. కీళ్ల వ్యాధులు రావు. హైపర్ టెన్షన్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. థైరాయిడ్ సమస్యలు తగ్గుతాయి. కంటి సమస్యలు దరిచేరవు. స్థూలకాయ సమస్యలు పరిష్కారమవుతాయి. చిరుధాన్యాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా నగరాల్లో ప్రజలు వీటి వినియోగం ఎక్కువగా ఉంటోంది. అసలు మార్కెట్లో వీటి లభ్యత డిమాండ్ మేరకు ఉందా? సాగు విధానాలేంటి? ఉత్పత్తి ఎందుకు ఆశించినంతగా జరగటం లేదు? పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకుంది? ధరలు పెరగడానికి కారణాలేంటి? నగరవాసుల అభిరుచికి తగ్గట్టుగా ఆర్గానిక్ ఉత్పత్తులను అందచేయడంలో కార్పొరేట్ రీటైల్ సంస్థలు ముందడుగు వేస్తున్నాయి. సూపర్ మార్కెట్లలో ఇప్పుడు బ్రౌన్ రైస్, జొన్నలు, రాగులు తప్పనిసరి విక్రయ వస్తువులయ్యాయి. ఆన్లైన్ అమ్మకాలు సైతం జోరుగా సాగుతున్నాయి. మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం వంటి వ్యాధులకు రాజధానిగా మారిన హైదరాబాద్ లో కల్తీ ఆహారాలు ప్రజలను మరింత అనారోగ్యం బారిన పడేస్తున్నాయి. చిన్న వయసులోనే అనేక రోగాలు దరిచేరుతున్నాయి. ఎదుగుతున్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి క్షీణిస్తోంది. మేధో వికాసానికి ఆటంకంగా మారింది. వైద్య నిపుణుల అంచనా మేరకు హైదరాబాద్ నగరంలో సుమారు 20 లక్షల మంది మధుమేహంతో బాధపడుతూ ఉండగా మరో 25 లక్షల మందికి పైగా అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి అనర్థాల నుంచి బయటపడేందుకు ప్రజలు ఇప్పుడు ఆర్గానిక్, సిరిధాన్యాల ఆహారాన్ని కోరుకుంటున్నారు. ఒకప్పుడు ముడి బియ్యం అన్నం అంటే చాలా మందికి తెలిసేది కాదు. పుష్కలమైన పీచు పదార్థాలు, పోషక విలువలు ఉన్న ముడి బియ్యం తీసుకునే వారి సంఖ్య ఇటీవల అధికమైంది. అన్ని ఆహార ఉత్పత్తులు రైతు క్షేత్రాల నుంచి నేరుగా ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్నాయి. కొర్రలు, రాగులు, సామలు, అరికలు, వరిగలను సిరిధాన్యాలు అంటారు. ఇవి వేరే దేశంలో ఎక్కడా కనిపించవు. భారతదేశానికి మాత్రమే ప్రత్యేకం. వాస్తవానికి వీటి సాగు కూడా చాలా సులభం. ఇటీవల రాగులు ఎక్కువగా వాడకంలోకి వచ్చాయి. జావా, లడ్డూలు తదితర రూపాల్లో తీసుకుంటున్నారు. దాని తర్వాత కొర్రల వినియోగం పెరిగింది. వినియోగం ఎక్కువ కావడంతో విత్తన ధరలు కూడా పెరిగాయి. గతంలో కిలో 25 నుండి 30 రూపాయల మధ్య ఉండే అండు కొర్రల ధర ఇప్పుడు 100 నుంచి 150 రూపాయలైంది. కొర్ర విత్తనం గతంలో 10 రూపాయలుంటే ఇప్పుడు 30 రూపాయలకు చేరింది. కొన్ని చోట్ల స్వచ్ఛంద సంస్థలు కిలో విత్తనం ఉచితంగా ఇచ్చి పంట వచ్చాక 2-3 కిలోలు తిరిగి తీసుకునేలా ఒప్పందాలు చేసుకుంటున్నాయి. సిరిధాన్యాలను కరువు పంటలంటారు. 1-2 వర్షాలు కురిసినా పంట చేతికొస్తుంది. అండుకొర్రల సాగు పూర్తిగా తగ్గిపోయింది. పచ్చజొన్న కనిపించటం లేదు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం సాగు విస్తీర్ణంలో చూస్తే కరువు పంటల సాగు 3% లోపే ఉంటుంది. ఇందులోనూ ఉత్తరాంధ్ర, అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో వీటి సాగు కాస్త ఎక్కువ. అన్నీ కలిపిన 2 లక్షల ఎకరాల లోపే ఈ పంటలన్నీ ఉన్నాయి. చిరుధాన్యాల ఉత్పత్తి పెంచేందుకు ప్రభుత్వం పథకాలు అమల్లోకి తెచ్చినా సాగు నామమాత్రంగానే పెరిగింది. ఒకప్పుడు చిరుధాన్యాలు సాగు చేసినా కొనేవారు లేని పరిస్థితి. ఇప్పుడు వరి బియ్యం కిలో 50 రూపాయలుంటే చిరుధాన్యాలు అంతకు రెట్టింపు ధర పలుకుతున్నాయి. కొర్రలు 4 నెలల కిందట కిలో 40 నుంచి 50 రూపాయల మధ్యలో ఉండగా ఇప్పుడు ఏకంగా 90 రూపాయలకు చేరిపోయింది. మాల్స్ లో అయితే 120 నుండి 150 రూపాయల మధ్య విక్రయిస్తున్నారు. అండు కొర్రలు కిలో 150 రూపాయలు ఉండేది. 4-5 నెలల వ్యవధిలోనే అది రెట్టింపైంది. వీటి సాగుకు రైతులు ముందుకొస్తున్నా విత్తనం దొరికే పరిస్థితి లేదు. పచ్చజొన్నలు కొద్ది కాలం క్రితం కిలో 4-5 రూపాయలకే దొరికేవి. ఇప్పుడేమో పావు కిలో జొన్న అటుకులే ఏకంగా 50 రూపాయలకు అమ్మేస్తున్నారు. మన దేశంలో హరిత విప్లవం ఆహార భద్రతకు బాటలు పరిచింది. 6-7 దశకాల్లో అది సాగు రంగం గతిని మార్చింది. హరిత విప్లవం వల్ల ఆహారం, వాణిజ్య పంటల అధికోత్పత్తికి మార్గం సుగమమైంది. ఇదే సమయంలో పర్యావరణం, పౌష్టికాహార సమస్యలు మొదలయ్యాయి. సంప్రదాయ పంటలు కనుమరుగయ్యాయి. చిరుధాన్యాలకు ఆదరణ మందగించింది. తెలుగు రాష్ట్రాల్లో వీటి సాగు తక్కువగా ఉన్నందువల్ల ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అప్పట్లో ప్రతి రైతు ఏదో ఒక చిరుధాన్యాన్ని పండించేవాడు.
కుటుంబ సమేతంగా చిరుధాన్యాల వంటనే తినేవారు. పశువుల వ్యర్థాలే ఎరువులు. అందువల్ల ఖర్చులు పెద్దగా అయ్యేవి కాదు. విత్తనాలు దాచుకొని పంట వేసేవారు. పెట్టుబడులు భారంగా అనిపించేవి కాదు. చిరుధాన్యాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఉత్పత్తి పెంచేందుకు వీలుగా రైతులు పంటలు వేసేలా ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. చిరుధాన్యాల విత్తనాలను ఉచితంగా ఇవ్వాలి. ఉత్పత్తి పెంచేందుకు దోహదం చేసేలా పరిశోధనలకు పెద్దపీట వేయాలి. పంటలకు మద్దతు ధర ప్రకటించి ఉచిత బీమా కల్పించాలి. చౌక దుకాణాలు, అంగన్వాడీలు, వసతి గృహాలకు సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ చర్యలు తీసుకుంటే పంటల విస్తీర్ణం పెరిగి ఉత్పత్తి ఎక్కువై మార్కెట్లో తక్కువ ధరలకు లభ్యమయ్యే అవకాశాలుంటాయి. కిలో వరి పండించడానికి 8,000 లీటర్ల నీరు అవసరమైతే కిలో కొర్రలు పండించడానికి 200 లీటర్ల నీరు మాత్రమే సరిపోతుంది. 75 రోజుల్లోనే చేతికొచ్చే సిరి ధాన్యాలు చాలా ఉన్నాయి. ఆరోగ్యకరమైన ఆహారమైన సిరిధాన్యాల సాగు తగ్గిపోతూ వచ్చింది. ప్రభుత్వాలు వీటి సాగుకు ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉంది. డిమాండ్కు తగ్గ ఉత్పత్తి జరగాలంటే ఏ చర్యలు తీసుకోవాలి? తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులేంటి? ఈ పంటల భవిష్యత్ ఏంటి? జొన్న, రాగి, సజ్జలు మినహాయిస్తే మిగతా చిరుధాన్యాలైన కొర్రలు, వరిగలు, ఊదలు, సామలు తదితర పంటలకు కనీస మద్దతు ధరల జాబితాలో చోటు లేకపోవడం, పెట్టుబడి రాయితీలు కల్పించకపోవడం రైతులకు శాపమైంది. 1966లో 3.66 కోట్ల హెక్టార్లలో సాగైన చిరుధాన్యాల పంటలు 2016 నాటికి 1.45 కోట్ల హెక్టార్లకు పడిపోయింది. ఇప్పుడది మరింత దిగజారింది. ఇదే సమయంలో వరి 1,50,00,000 హెక్టార్లు, గోధుమలు 1,70,00,000 హెక్టార్లకు పెరిగింది. చిరుధాన్యాల విస్తీర్ణాన్ని వరి, గోధుమ, మొక్కజొన్న, చెరకు తదితర పంటలు ఆక్రమించిన తృణధాన్యాల సాగు వినియోగంలో ఇప్పటికీ మన దేశానిదే ప్రథమ స్థానం. కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి జాతీయ ఆహార భద్రతా పథకంలో భాగంగా చిరుధాన్యాల సాగు, వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఏపీ, తెలంగాణ సహా 13 రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు అమలవుతున్నాయి. చిరుధాన్యాల విప్లవం కోసం మిల్లెట్ మిషన్ను ప్రారంభించింది. 2018ని జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా యునెస్కో ప్రకటించింది. ప్రస్తుత వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో ఆహార, ఉద్యాన, వాణిజ్య పంటలను సాగు చేయడం, పంట తీయడం కష్టమవుతోంది. ఈ సాగు విపత్తులకు సరైన ప్రత్యామ్నాయ మార్గం చిరుధాన్యాలే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని 56% వర్షాధార మెట్ట ప్రాంతాలకు చిరుధాన్యాలైతేనే మేలు. 2 గట్టి వానలతో పండే పంటలు చిరుధాన్యాలు మాత్రమే. రసాయన ఎరువులు, పురుగు మందుల అవసరం అసలే లేదు. తెగుళ్లు పంటను తినేస్తాయన్న బెంగ పెద్దగా ఉండదు. వర్షం కురవక పంట పండకపోయినా నష్టపోయేది 3-4 వేల రూపాయలే. వేరుశెనగ, మొక్కజొన్న, పెసర, మినుము మాదిరిగా 10 నుండి 20 వేల రూపాయలు నష్టపోయే అవకాశాలు లేవు. ఒక ఆరికలు మినహా మిగతా పంటల కాల వ్యవధి 75 నుంచి 110 రోజుల లోపే. సొప్ప, దంట్లు 50% పశువుల మేత అవసరాలు తీరుస్తాయి. పశువుల వ్యర్థం, వర్మి కంపోస్ట్, జీవామృతం వంటి సహజ ఎరువుల వినియోగం వల్ల జీవ వైవిధ్య పరిరక్షణ సాధ్యపడుతుంది. ఏటికేడు ఎండలు పెరగడంతో పాటు సాగునీటి లభ్యత తగ్గిపోతోంది. దీంతో భవిష్యత్తు సాగు ఆశాకిరణాలు ఈ చిన్న పంటలే. ఈ విషయంలో కర్ణాటకను ఆదర్శంగా తీసుకోవాలి. రాగి, జొన్న, సజ్జలకు మాదిరిగా అన్ని రకాల చిరుధాన్యాలకు మద్దతు ధరలు కల్పించాలి. కర్ణాటక లాగానే ఇతర రాష్ట్రాల్లోని రైతులకు ప్రోత్సాహక ధరలను అందించాలి. ఇవన్నీ కార్యరూపం దాల్చితే చిరుధాన్యాల సాగు పూర్వ వైభవం సంతరించుకుంటుంది.